ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇలాకాలో ఇసుకాసురులు బరితెగించారు. అనుమతులు లేకుండా వేల టన్నుల ఇసుకను రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్నారు. వందల ట్రాక్టర్లు టిప్పర్లతో అక్రమ రవాణా చేస్తున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండటంతో ఇసుక అక్రమ రవాణా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అనంతసాగర మండలంలోని పడమటి కంభంపాడు వద్ద పెన్నా నదిలో ఇసుక అక్రమ తవ్వకం, అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అక్రమార్కులు భారీ యంత్రాలతో నదిలో ఇసుకను తవ్వేసి వందలాది టిప్పర్లలో లోడ్ చేసి రవాణా చేస్తున్నారు. సుమారు 20 అడుగుల మేర గుంతలు తీసి ఇసుకను ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కనుసన్నల్లో జరుగుతోందని విమర్శలు ఉన్నాయి. మంత్రితో సదరు కాంట్రాక్టర్ ఒప్పందం కుదుర్చుకుని ఈ దందాకు పాల్పడుతున్నట్లు సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులకు నెలవారీ మామూళ్లు అందుతుండటంతో వారు ఈ పడమటి కంభంపాడు ఇసుక రీచ్ వైపు కన్నెత్తి చూడటం లేదు. పీకేపాడు పడమటి కంభంపాడు దగ్గర ఉండేటువంటి ఇసుక రీచ్కి అసలు అనుమతులు లేవు. అనుమతులు లేకుండానే ఒక ఇష్టారాజ్యంగా ఆడ పెద్ద పెద్ద హిటాచీలు పెట్టి పెద్ద పెద్ద టిప్పర్లు తీసుకొచ్చి అక్కడ ఇసుకను డంపింగ్ చేసి తోలుతున్నారు. అసలు మంత్రి నియోజకవర్గంలో ఇక్కడ పర్మిషన్ లేకుండా ఎట్ట తీస్తున్నారని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఆ గతంలో ఏం చెప్పారంటే సంవత్సరంలో అక్కడ ఈ టీడీపీ నాయకులు ఏం చెప్పారంటే అక్కడ లోడేస్తున్నారు, తీసేస్తున్నారు అని చెప్పి పెద్ద పెద్ద ఆగితం చేశారు. కానీ ఈ రోజు అక్కడ వాళ్ళే ఆ టీడీపీ నాయకులే ఈ రోజు వాళ్ళకు సంబంధించిన మనుషుల్ని పెట్టి అసలు అనుమతి లేకున్నటువంటి ఆ ఇసుక రీచ్ని తోడేస్తున్నారు. మొత్తం అక్కడ ఉండేటువంటి హైవే దగ్గరకు వెళ్ళేటువంటి అక్కడ మొత్తం కొండలాగా డంపింగ్ చేస్తున్నారు. అనేక రాత్రుల్లో హిటాచీలు అలాగే ఇక్కడ నుంచి ఇసుకలు తీసుకుని చెన్నై, బెంగళూరు అనేక రాష్ట్రాలకి తరలిస్తున్నారు. అయినా ఇక్కడ ఉండేటువంటి అధికారులు కానీ మైనింగ్ అధికారులు కానీ చీమ కుట్టినట్టు కూడా వాళ్ళకి స్పందన లేదు. వాళ్ళకి పడమటి కంభంపాడు ఇసుక రీచ్ లో జేసీబీ యంత్రాలతో పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే ఉచిత ఇసుక విధానంతో తమకు ఉపాధి దక్కేదని, కానీ అక్రమార్కులు భారీ యంత్రాలతో తవ్వకాలు చేయడం వల్ల ఉపాధి కోల్పోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వాహనాల రాకపోకల వల్ల తమ రోడ్లు కూడా దెబ్బతిన్నాయని ఆందోళన చెందుతున్నారు. సోమశిల పోలీస్ స్టేషన్ పరిధిలో పడమటి కంభంపాడు రీచ్ ఉండడంతో ఆ సబ్ డివిజన్ లోని పోలీసులకు పెద్ద ఎత్తున మామూళ్లు వెళుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. డీఎస్పీ స్థాయి నుంచి సిఐ, ఎస్ఐలకు నెలవారీ మామూళ్లు ఇవ్వడంతో అధిక లోడ్ తో వాహనాలు వెళుతున్నా పోలీసులు, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.